సాధారణంగా ఉపాధ్యాయులంటే సమయానికి బడికి వచ్చి పాఠాలు చెప్పి వెళ్లిపోతారు. కొన్ని పాఠశాలల్లో సమస్యలున్నా సర్దుకుపోతారు. కానీ ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రం దీనికి భిన్నం. తాము పనిచేస్తున్న చోట సౌకర్యాల కోసం శ్రమించడమే కాకుండా సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. దూర ప్రాంతంలో ఉండే గిరిజన బిడ్డలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సొంత నిధులతో ఆటో ఏర్పాటు చేశారు. ఇక్కడ కనిపిస్తున్న పాఠశాల అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ పరిధిలోని బొండాపుట్టులోనిది. 2023 వరకు పాఠశాల పూరిపాకలోనే కొనసాగింది. వర్షం వస్తే తడవడం, ఎండ వస్తే ఎండడం అక్కడ పిల్లలకు అలవాటుగా మారింది. కష్టమని తెలిసినా అదే పూరిపాకలో విద్యార్థులు చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి. 2023లో బదిలీపై కామేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల ఇబ్బందులు గమనించారు. పాఠశాల దుస్థితిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీడీఓ నిధుల నుంచి పాఠశాల నిర్మాణానికి 2.5 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయితే ఆ నిధులతో పూర్తిస్థాయి భవన నిర్మాణం సాధ్యం కాదని తెలుసుకున్న కామేశ్వరరావు తన వంతుగా మరో 50,000 ఆర్థిక సాయం అందించారు. ఉపాధ్యాయుడి చొరవ చూసిన గ్రామస్తులు తాము సైతం అంటూ పాఠశాల నిర్మాణంలో భాగస్వాములయ్యారు. భవనం పునాదుల నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ₹1 కూలీ కూడా తీసుకోకుండా గ్రామస్తులు శ్రమదానం చేశారు. దీంతో ఏళ్లుగా పూరిపాకలో కొనసాగిన పాఠశాల పక్కా భవనంగా మారింది. 2023 సంవత్సరం జూన్ నెల 11వ తారీఖున ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. పాకగా ఉన్న పాఠశాల 1 నుంచి 5th వరకు చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డాము. దాని దృష్టితో మేమిద్దరు కూడా మాట్లాడి ఆ పాఠశాల ఏదో ఒకటి నిర్మించాలన్న ఉద్దేశంతో వర్షాకాలం అయితే ఇబ్బంది, వేసవికాలం అయితే ఇబ్బంది, చలికాలం కూడా ఇబ్బంది. ఆ ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని పిల్లలకి మా వంతు ఏదో ఒక సాయం చేయాలనే దృక్పథంతో ఎంపీడీఓ గ్రాంట్ నుంచి 2,50,000 ఇవ్వడం జరిగింది. నా యొక్క సాయం ఎంత కొంత చేయాలన్న ఉద్దేశంతో 50,000 డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రావడానికి పిల్లలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో తండపల్లి గ్రామం నుంచి అలాగే లుంగపుట్టు గ్రామం నుంచి కూడా పిల్లలందరినీ డ్రాప్ అవుట్ లేకుండా చేయడం కోసం 2 మాస్టర్లు మేము ఆలోచించి ఆటో వేయడం జరిగింది. ఆటో ద్వారా 18 నుంచి 20 మంది పిల్లలు మా పాఠశాలకి చదువుతున్నారు. నెలకు 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నా తరపు నుంచి గోవింద్ సార్ నుంచి ఆ పాఠశాలకి ఇచ్చేస్తున్నాము. ఇదే పాఠశాలకు లుంగపుట్టు, తడ్డపల్లి గ్రామాల నుంచి 18 మంది విద్యార్థులు ప్రతిరోజు కాలినడకన వచ్చేవారు. మారుమూల ప్రాంతం కావడంతో వారు పడుతున్న ఇబ్బంది గుర్తించిన కామేశ్వరరావు సహా ఉపాధ్యాయుడు గోవిందంతో కలిసి ఆటోను ఏర్పాటు చేశారు. 3 ఏళ్లుగా సొంత ఖర్చులతో ఆటో ఏర్పాటు చేయడంపై విద్యార్థులతో పాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లుంగపుట్టు, తడ్డపల్లి స్కూల్ పిల్లలను ఇక్కడ రావడం జరుగుతుంది. వారికి మరి ఆటోను 2 మాస్టర్ గారు పెట్టడం జరిగింది. అక్షరాస్యత పెంచుటకై ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎవరు పెట్టించారు ఆటో? ఆటో ద్వారా వస్తున్నాను. ఆటో గోవింద్ సార్, కామేశ్వర్ సార్ పెట్టారు. పూరిపాకలో ఉన్న పాఠశాలను పక్కా భవనంగా మార్చడం సహా విద్యార్థులకు ఆటో సౌకర్యం కల్పించడంలో కామేశ్వరరావు, గోవిందం మాస్టర్లు చూపిన చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు.